నమస్కారము. మీరు తెలుసా ఎందుకు ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు? మీరు కూడా ఒకరోజు ధనవంతుడు అవ్వడం అవసరమా? అలా అయితే చెప్పండి, ధనవంతమైన వాళ్ళు ఎలా ధనవంతులు అవుతున్నారు అని. మీరు ఆలోచిస్తున్నారా? వాళ్ళు దగ్గర డబ్బు ఉన్న కారణం వల్ల వారు ధనవంతులు అవుతున్నారు అని? అలాగే ఆలోచిస్తున్న ఏదైనా వాడు ముందుగా ఏమి చేస్తున్నాడు? వారు డబ్బులు వెతకటానికి ఆసక్తి అవుతున్నారు. వాళ్ళు డబ్బును వెంటాడుతుంటారు. డబ్బు వల్ల ఎవరైనా చంపడానికి లేక దొంగిలించడానికి వారు ప్రయత్నిస్తుంటారు. ఎందుకు? డబ్బులు ఉంటే మనం ధనవంతులు అని అది తప్పు అభిప్రాయం కారణంగా. ఇది అభిప్రాయం పూర్తిగా తప్పు. ధనికులు మరింత ధనవంతులుగా మారుతున్నారు ఎందుకంటే వారు దానం చేసిన కారణంగా. అలా అయితే పేదవాళ్ళు ఎలా పేదవాళ్ళు అయిందో ప్రశ్నాన్ని జవాబు మీరు తెలుసు. బిచ్చగాడ్లు దానం చేయడానికి ప్రయత్నం చేసిన అవకాశం మీరు ఎప్పుడైనా చూసి ఉందా? వారు ఎల్లప్పుడూ అభ్యర్థిస్తోంది కదా. అందుకే వాళ్ళు ఎల్లప్పుడూ పేద అయ్యారు. నేను పేదవాడు అని అభిప్రాయం వల్ల అలాగే జరుగుతుంది. ఈరోజు మీరు ధనవంతమైన జీవితం గడిపేస్తుంటే దానికి కారణం మీరు లోపల ఉన్న అధునాతన వైఖరి కారణంగా. మీ పురోగతి మీరు ఇవ్విన విషయాలు ప్రకారం. బహుశా అది డబ్బులే కాదు, రకాల విషయం మీకు ఇవ్వగలరు. దాని గురించి ఆలోచించండి. మీరు చాలా ప్రేమమైనదా? చాలా మంది మీ చుట్టూ కలిసి ఉంటారా? అందరూ మీతో పాటు నివసించడానికి ఇష్టమైనదా? అది మీరు ఇచ్చిన ఉన్న విషయం. ఇంకా మీ ఆరోగ్యం బాగానే ఉందా? రోగాలు పీడాలు తక్కువగా ఉందా? అది మీకు ఇది వరకు ఇచ్చి ఉన్న విషయాలు. ఇవ్వడం అంటే మీరు చేతిలో ఇవ్వడం కాదు. ఎవరైనా సరైన దారిలో తీసుకోవడానికి సలహాలు ఇవ్వడం మీకు చేయవచ్చు. మీకు ఆదర్శం నుండి విషయాలు చూపించవచ్చు. మీరు ఎలా ఆలోచిస్తారో అదే ముఖ్యం. అలా అయితే మీ దైనిక జీవితంలో ఇది తత్వశాస్త్రం అభ్యాసం చేయగలిగితే మీకు ఏదైనా లభించలేదా? ఏదైనా కావాలంటే అది విషయం ఇవ్వడానికి ప్రారంభించండి. మీకు ఇలాగే కూడా అనుకునవచ్చు, కానీ బంతే గారు నా దగ్గర లేని ఒక విషయం ఎలా ఇస్తుంది? ప్రపంచంలో ప్రసిద్ధమైన ఒక కితాబు ఉంది, ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద బెబిలోన్ అని. దానిలో ప్రస్తావించబడింది, మీరు 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఇవ్వండి అని. మన మధ్య కొనేవాళ్ళు ఆలోచిస్తున్నారు 10 రూపాయలు సాధించి 11 రూపాయలు ఇవ్వాలి అని. లేదు లేదు లేదు, మీ దగ్గర ఉన్నట్టుగా ఇవ్వండి. మీరు ప్రయత్నం చేసి చూడండి. ఇదిగో ఈ అలవాట్లు మీరు జీవితానికి తీసేస్తే అన్ని విషయం సాధించవచ్చు. మహనీయమైన తిరురత్నాన్ని మీరు అందరికీ ఆశీర్వాదించుగాక.